టీవీ7 నౌ న్యూస్ పరిధిలోని పాన్గల్ మండలం దవాజిపల్లి రాయనిపల్లి గ్రామాల్లో MJ4D 8D 1819 కాలువలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఎక్కడ చూసినా కాలువల్లో జమ్ము చెట్లు పేరుకుపోయాయి, నీళ్లు ముందుకు సాగే పరిస్థితి లేదని అన్నారు. గతంలో దవాజీపల్లి గ్రామ రైతులకు నష్టపరిహారం కూడా అందించామని అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాయనపల్లి, తెల్లరాళ్లపల్లి, కొండూరు, ముక్కిడిగూడెం, చంద్రబండ తండాలో చెక్కు డ్యాములు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందించాము. గతంలో సొంత ఖర్చులతో జమ్మును తొలగించి రైతులకు సాగునీరు అందించాము. కానీ ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి, లేకపోతే రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపడతామని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను గాలికి వదిలేశారని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పానగల మండలం, వీనపగండ్ల మండలం, చిన్నంబావి మండలం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈగారు నేను ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతున్నా కొల్లాపూరు. నమస్తే అండి. ఈగారు ఈ మన MJ4 దవాస్పల్లి దగ్గర జమ్ము తీయలేదు, వాటర్ ఇంతవరకు రాలేదు. మరి ప్యాకేజ్ 27 కెనాలే MJ4 D8 దావాస్పల్లి పూర్తిగా సిల్ట్ తీయలేదు, జమ్ము పెరిగిపోయింది కాలువ నిండా. మరి గతంలో మేము ఎట్లా మిషన్లు పెట్టి తీపిస్తుంటిమి. మరి దాని వెంటనే రైతుకు ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు మనం నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా తర్వాత వచ్చి లాభం ఏంది చెప్పండి. బోర్లు ఎండిపోతున్నాయి. వెంటనే కొంత మిషన్లు పెట్టి తీపిచ్చే ఏర్పాటు చేయండి. సుమారు నెల 2 నెలలు పైగా రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. జూరాల 2.5 నెలలుగా జూరాల నిండి సఫిషియెంట్ వాటర్ ఉండి నీళ్లు సముద్రంలో కలిసిపోయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరి వాళ్ళ కనీసం నీళ్లు తీసుకొని మన ప్రాంత రైతాంగానికి ఇవ్వాలన్నటువంటి కనీస సోయి కానీ ఆలోచన కానీ లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు రాయనపల్లి గ్రామానికి ఈ పాన్గల్ మండలం చూస్తే దావాస్పల్లి నుంచి కనుక చూసుకుంటూ వస్తే దావాస్పల్లిలో సిల్ట్ తీసే దిక్కులేదు. ఈ రోజు ఇక్కడికి వస్తే ఇక్కడ నీళ్లు లేవు, నీళ్లు వస్తలేవు. కింద మళ్ళీ అక్రమంగా కొందరు గూనెలు పెట్టుకొని పైపులు వేసుకొని అవతల వాళ్ళు వాటర్ డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతాంగానికి నీళ్లు లేవు. కొందరు వ్యక్తుల స్వార్థం కోసం అధికారులు కూడా పనిచేయడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్తా ఉన్నాం. గతంలో సాధ్యమైనంత వరకు మేము రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. రైతుకి ఇబ్బంది అయితే మిషన్లు కూడా సొంతంగా పెట్టి ఆ రోజు నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు. ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే అక్రమంగా నేను వనపర్తి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, అక్రమంగా ఇక్కడ వేసినటువంటి పైప్ కలవట్ ఏదైతే గూనెలు వేసినారో వాటిని వెంటనే తీసివేయాలి. ఎవరో ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇక్కడ అంత పెద్ద గూనెలు వేసి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. వెంటనే కలెక్టర్ గారు రావాలి. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇచ్చేదానికి కృషి చేయాలని చెప్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఎట్లాగూ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి జిల్లా మేజిస్ట్రేట్ గా మీరన్నా కనీసం వచ్చి చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సంబంధిత అధికారులను కోర్టు 2 రోజుల్లో రెక్టిఫై చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు కనుక స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న రైతుల కోసం కష్టంగా ఫైట్ చేస్తాం, నీళ్లు ఇప్పిస్తామని కూడా చెప్తా ఉన్నాం. మీ అందరి పాత్రికేయ మిత్రులకు, సోదరులకు అందరికి కూడా చెప్తా ఉన్నా, దూరాలలో నీళ్లున్నాయి, పైనుంచి నీళ్లు వచ్చినాయి. ఈసారి రైతాంగానికి వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల వల్ల మన ప్రాంతంలో రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి అధికారులను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, కలెక్టర్లను 2 జిల్లాల నాగర్ కర్నూలు అండ్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రతి ఎకరాకు నీళ్లు అందించాల్సినటువంటి బాధ్యత మీది, ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో ఎక్కడ చూసినా సరే జమ్ముతో నిలిచిపోయినాయి, లేకుంటే నీళ్లు లేవు. చిన్నంబావిలో ఉన్న D36 పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది.
మరి నీళ్ళుండి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా నీళ్ళు వస్తున్నాయి అంటే వెంటనే అందరిని అలర్ట్ చేసి చెరువులు కుంటలు నింపి కాలువలు నింపించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఆదుకునే పరిస్థితి. ఈ రోజు రైతు పరిస్థితి దుర్భరంగా మాట్లాడింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి పూర్తి దుర్భరంగా మాట్లాడింది. మేము బీఆర్ఎస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిందే, రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిందే. నీళ్ళు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రత్యక్షంగా రైతుల తరఫున ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాయనపల్లి గ్రామంలో గతంలో చెక్ డ్యాంలు ఏర్పాటు చేసినాం, ఒక అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో చెక్ డ్యామ్ చేస్తే అక్కడ కింద ప్రాంతం కొద్దిగా బానే ఉందా? ఏ పెద్దయినా అక్కడ ఆనాడు ఊరి కిందికి నీళ్లు ఆ చెక్ డ్యామ్ ఏర్పాటు ఆ ప్రాంత రైతాంగానికి బాగుంది. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం, వెంటనే నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఏర్పాటు చేసిన అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఆ పైప్ కల్వెట్టును వెంటనే తీసివేసి రాయనపల్లి రైతాంగం పక్షాన్ని నిలబడుతుందా ఈ ప్రభుత్వం, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి 100 మగాదుల పక్షాన్ని నిలబడుతుందా అధికారులు అనే విషయాన్ని తెలుసు. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని కూడా ఎక్కడికైనా సరే పోతాం. రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పూర్తిగా నీళ్ళు ఇవ్వటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ వైఫల్యం ఈనాడు రైతాంగం యొక్క గోస అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా నీళ్లుండి ఇవ్వలేకపోవడం